హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు టెలికాం బైట్స్ అండి. ఈరోజు మనం కొన్ని టెలికాం న్యూస్తో పాటు అదర్ న్యూస్ కూడా ఉన్నాయని తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకు జియో స్టార్ నుంచి అండి. ఫస్ట్ జియో స్టార్ అంటే మనకు రీసెంట్గా తెలిసే ఉంటుంది, న్యూస్ అనేది వినే ఉంటారు. లైక్ డిస్నీ హాట్స్టార్ అండ్ జియో సినిమా మర్జ్ అవుతున్న విషయము. సో దానికి కొత్త నేమ్ ఏదైతే వస్తుందో అవి మెర్జ్ అయిన తర్వాత అది వచ్చేసి జియో స్టార్ అని. వీళ్ళు JioStar.com డొమైన్ అయితే ఆల్రెడీ పర్చేస్ చేశారు. మీరు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటే కమింగ్ సూన్ అని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి స్క్రీన్లో చూపించిన విధంగా. అండ్ యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ఈ డిస్నీ హాట్స్టార్ జియో సినిమా మర్జ్ అయిన తర్వాత యాప్ నేమ్ వచ్చేసి జియో హాట్స్టార్ అని పెడదాం అనుకున్నారండి. సో ఇది యాక్చువల్గా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తారు కదా కంపెనీస్. సో అలా అనౌన్స్ చేసిన వెంటనే ఢిల్లీలో ఒక డెవలపర్ అనేవాళ్ళు, ఢిల్లీ బేస్డ్ డెవలపర్ JioHotstar.com అనే డొమైన్ని వీళ్ళకన్నా ముందే కొనేసి వీళ్ళకి సేల్ చేసి అమౌంట్ చేసుకొని వీళ్ళ డ్రీమ్, అంటే ఈయన డ్రీమ్ ఏదైతే ఉందో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్ అన్నది కంప్లీట్ చేసుకుందామని అనుకున్నాడనమాట. ముందే పర్చేస్ చేసేసాడు. ఎందుకంటే ఈ డొమైన్స్ అనేది ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత ఇంకొకరికి అదే డొమైన్ నేమ్ సేల్ చేయడానికి ఉండదు, యూనిక్ ఐడి అది. సో ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకు JioHotstar.com అనేది కావాలి కాబట్టి ఆయనను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే 1 crore డిమాండ్ చేశాడు ఆయన చదువుల కోసం అనేసి. సో దీన్ని, ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసేసారు. రిలయన్స్ వాళ్ళు రిజెక్ట్ చేసిందే కాకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీరు ఈ డొమైన్ అనేది ఇవ్వకపోతే అనేసి చెప్పడంతో ఈ డెవలపర్ ఎవరైతే ఉన్నారో భయపడి దాన్ని డొమైన్ ఏదైతే ఉందో సేల్కే పెట్టేశాడు. అలా సేల్కే పెట్టినప్పుడు జీవిక అండ్ జైనం అనేసి ఇద్దరు చిన్నపిల్లలండి. వీళ్ళు దుబాయ్లో ఉంటారు. వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దుబాయ్లోన. సో వీళ్ళు ఈ డొమైన్ని పర్చేస్ చేశారు. ఈ డెవలపర్తో 21 lakhs పెట్టి పర్చేస్ చేశారు. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ ద కంట్రీ డొమైన్ వెళ్ళిపోయినందువల్ల రిలయన్స్ వాళ్ళకు 2 ఆప్షన్సే ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత అమౌంట్ ఇచ్చి ఆ డొమైన్ని కొనుక్కోవడము, లేకపోతే వీళ్ళు ఈ నేమే చేంజ్ చేసుకోవడం. సో అలాగే వీళ్ళు సెకండ్ ఆప్షనే వెళ్ళారు. కొత్త యాప్ ఏదైతే వస్తుందో అది జియో స్టార్ అనేసి. సో JioStar.com వెబ్సైట్ కూడా ఆల్రెడీ కొనేశారు. జియో స్టార్ ఏదైతే ఉందో లాంచ్ వచ్చేసి మనకు November 14 నుంచి యాక్టివ్గా చూస్తామని చెప్పారు. బట్ యూజర్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో తెలీదు. ఆల్రెడీ డిస్నీ హాట్స్టార్ ప్లాన్ తీసుకుంటారు, జియో సినిమా ప్లాన్ తీసుకుంటారు కదా, వీళ్ళకి ఎలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది ఇంకా చూడాల్సే ఉందండి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్టెల్ నుంచి ఉంది. ఎయిర్టెల్ ఇప్పుడు కొత్తగా టవర్స్ని లదాఖ్ రీజియన్లో రిమోట్ ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ యాక్చువల్గా ఇది పార్ట్నర్షిప్ తీసుకున్నారు, ఇండియన్ ఆర్మీ వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని లదాఖ్లో రిమోట్ ఏరియా, బార్డర్ ఏరియాస్లోన 17 టవర్స్ అయితే, అంటే మొబైల్ టవర్స్ని ఇన్స్టాల్ చేశారు. అది కూడా 16,700 feet అబోవ్ సీ లెవెల్కి, అంటే చాలా హైట్లో వీటిని ఇన్స్టాల్ అయితే చేయడం జరిగిందండి. ఎయిర్టెల్ వచ్చేసి ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ. ఇంతకుముందు BSNL అది గవర్నమెంట్ కిందకి వస్తుంది కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోరు. బట్ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అంత హైట్లోన పెట్టడానికి వచ్చింది వచ్చేసి ఎయిర్టెల్ అండి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు స్టార్లింక్ నుంచి. యాక్చువల్గా స్టార్లింక్ అనేది ఒక శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ. ఇది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. త్రూ శాటిలైట్స్ నుంచి మీ ఇంటి దాకా డైరెక్ట్గా ఇంటర్నెట్ వచ్చే విధంగా ఉంటుందన్నమాట నార్మల్గా. సో ఇప్పుడు ఇది ఎలాన్ మస్క్ దీని CEO. యాక్చువల్గా ఇది స్టార్లింక్ వచ్చేసి ఎలాన్ మస్క్ లాంచ్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు ఇంటర్నెట్ ఇండియాలోకి రావాలని చాలా ట్రై చేశారు. బట్ కొన్ని రూల్స్ వల్ల ఇది డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ రూల్స్ అన్నిటికీ స్టార్లింక్ వాళ్ళు అగ్రీ అయ్యారు. యాక్చువల్గా ఈ రూల్స్ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా మనకు గవర్నమెంట్ చెప్పింది ఏదైతే ఉందో డేటా లోకలైజేషన్ అండ్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ అనేది మీట్ అవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని. సో వీటిని అదేర్ చేస్తామని ఈ శాటిలైట్ కంపెనీ, అంటే స్టార్లింక్ ఏదైతే ఉందో ఇది అగ్రీ చేసింది. సో మనం తొందరలోనే చూడొచ్చు ఇండియాలోన స్టార్లింక్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయిపోవడం. ఈ రూల్స్ వల్ల ఏమవుతుందంటే మన కస్టమర్స్ ఎవరైతే స్టార్లింక్ బై చేస్తారు కదా, వాళ్ళ కస్టమర్స్ డేటా ఓన్లీ ఇండియన్ సర్వర్స్లో మాత్రమే స్టోర్ చేయాలి అనేసి, దీనివల్ల సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఉంటాయనేసి గవర్నమెంట్ ఈ రూల్ని అయితే పెట్టడం వల్ల ఇది డిలే అవుతూ వచ్చింది. సో ఇప్పుడైతే ఈ స్టార్లింక్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ తొందరలోనే మనం ఇండియాలో స్టార్లింక్ సర్వీసెస్ కూడా చూడొచ్చు. సో దీని తర్వాత మనం చెక్ చేయాలి జియో అండ్ ఎయిర్టెల్ కాంపిటీషన్ స్టార్లింక్
ఇస్తాయా లేదా అనేసి మనము అది వన్స్ లాంచ్ అయిన తర్వాతే చెక్ చేసి చెప్పడానికి వస్తుందండి. చూద్దాం ఏమవుతుందో, వచ్చాక తెలుస్తుంది ఏ విధంగా మనకు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారో ఈ శాటిలైట్ యూస్ చేసి అనేసి. అండ్ ఇదే శాటిలైట్ బేస్ చేసుకునే మనకు బిఎస్ఎన్ఎల్ కూడా D2D సర్వీసెస్ అనేది లాంచ్ చేశారు, అంటే ఇనిషియేట్ చేశారు. ఆల్రెడీ దీన్ని టెస్టింగ్ చేస్తూ ఉన్నారు కొన్ని ఏరియాస్లోన. డివైస్ టు డివైస్ సర్వీస్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఇది చాలా పొటెన్షియల్ ఉందండి ఈ సర్వీసెస్లో. యాక్చువల్గా ఏమవుతుందంటే మనకు నార్మల్గా చాలా ఏరియాస్ ఉంటాయి, రిమోట్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్, హిల్లీ ఏరియాస్. అలాంటి ప్లేసెస్లో ట్రెడిషనల్ టవర్స్ ఏవైతే మనకి ఇప్పుడు యూస్ చేస్తున్నాం కదా, మొబైల్ నెట్వర్క్ వచ్చే టవర్స్, ఇవి రీచ్ అవ్వడం కానీ ఇన్స్టాల్ చేసి దాన్ని మెయింటైన్ చేయడం కానీ చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ బిఎస్ఎన్ఎల్ D2D సర్వీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల మీకు మీ మొబైల్లోన సిమ్ కార్డ్ లేకపోయినా, మీకు ఒకవేళ మీ మొబైల్ నెట్వర్క్ అనేది రాకపోయినా కూడా డైరెక్ట్గా కాల్స్, మెసేజెస్ చేసుకోవచ్చు ఈ బిఎస్ఎన్ఎల్ D2D సర్వీస్ యూజ్ చేసి అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకు చాలా యూజ్ అవుతుంది ఈ ఫారెస్ట్ అండ్ నెట్వర్క్ ఏరియాస్లో. మెయిన్గా మనం చెప్పుకుంటే లైక్ డిజాస్టర్స్ వస్తుంటాయి కదా, కొన్నిసార్లు ఫ్లడ్స్ కానీ ఇలాంటివి వస్తున్నప్పుడు మన కమ్యూనికేషన్ లైన్స్ అన్నీ కట్ అయిపోతాయి, వైర్ లైన్ కట్ అయిపోతుంది, టవర్స్ రాకపోవడం, కరెంట్ పోవడం వల్ల. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు బిఎస్ఎన్ఎల్ వాళ్ళ నుంచి. సో ఇది కనుక మనకు లాంచ్ అయ్యి ఒకసారి మనకు యూజ్ కేస్ ఏదైతే, అంటే మనం యూజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది కదా, ఆ టైంలో చెక్ చేయాలి వీళ్ళు ఎలాంటి సర్వీస్ దీంట్లో ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అనేది. సో అది కూడా చూద్దాం ఎలా వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డాట్ నుంచి, డాట్ అంటే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనేసి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు 1.77 crore సిమ్ కార్డ్స్ని అయితే బ్లాక్ చేసేసారు. ఈ సిమ్ కార్డ్స్ నుంచి కాల్స్ యూజర్స్కి ఏదైతే వెళ్తున్నాయి కదా, ఇవి వచ్చేసి అన్ని ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ మనకు నార్మల్గా టెలిమార్కెటింగ్ వరకు కాల్స్ చేస్తుంటాయి కదా, లైక్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి అండ్ లోన్స్ గురించి కాల్స్ వస్తుంటాయి లైక్ కంపెనీస్, బ్యాంక్స్ నుంచి. సో వీళ్ళు బ్యాంక్స్ లాగా, ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్యాంక్స్ లాగా అండ్ కంపెనీస్ లాగా ప్రిటెండ్ చేస్తూ ఫేక్ కాల్స్ చేస్తారు యూజర్స్కి, చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ని అండ్ కాజేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఇలాంటి సిమ్ కార్డ్స్ ఏవైతే కాల్స్ వెళ్తున్నాయో వీటన్నిటిని 1.77 crore సిమ్ కార్డ్స్ని అయితే బ్లాక్ చేశారనేసి డాట్ అనేది చెప్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. యాక్చువల్గా ట్రై అండ్ డాట్ అనేది చాలా స్ట్రిక్ట్గా తీసుకొస్తున్నారండి రూల్స్ అనేది. అండ్ ఆల్సో ఎందుకంటే ఇప్పుడు చాలా స్కామ్స్ వల్ల ఇన్నోసెంట్ పీపుల్ అయితే, తెలియని అవేర్నెస్ లేని వాళ్ళు అమౌంట్ అయితే కోల్పోతున్నారు కదా. సో అంటే అలాంటి ఇన్నోసెంట్ పీపుల్స్కి కాల్సే వెళ్ళకుండా ఇలాగా బ్లాక్స్ చేసేస్తున్నారనమాట. అంటే ఇలా బ్లాక్ చేయడం అండ్ సెక్యూరిటీ లెవెల్ని ఇంక్రీజ్ చేయడం చాలా స్ట్రిక్ట్గా తీసుకొస్తున్నారు. సో ట్రై అండ్ డాట్ అనేది చాలా గుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి మన లాంటి పీపుల్ స్కామ్కి గురి అవ్వకుండా చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు సోనీ PlayStation 5 Pro నుంచి. యాక్చువల్గా ఇది టెక్ న్యూస్ అనుకోవచ్చు, బట్ టెక్ న్యూస్ కాదు, ఇది కూడా టెలికాం రిలేటెడ్ న్యూసే. యాక్చువల్గా ఎందుకు చెప్తున్నాం దీని గురించి అంటే, ఇది యాక్చువల్గా సోనీ PlayStation 5 Pro అనేది ఇండియాలో లాంచ్ అవ్వాల్సి ఉంది. వాళ్ళు లాంచ్ చేద్దాం అనుకున్నారు కానీ మన ఇండియాలోన Wi-Fi 7కి సపోర్ట్ అనేది లేదు. యాక్చువల్గా మనకు ఈ PlayStation 5 Pro ఏదైతే ఉందో సోనీ వాళ్ళది Wi-Fi 7 టెక్నాలజీతో వస్తూ ఉంది. సో Wi-Fi 7 టెక్నాలజీలో వీళ్ళు 6 GHz బ్యాండ్ అయితే యూజ్ చేస్తారు. నార్మల్గా మన ఇండియాలో ఇప్పుడు మీరు ఒకవేళ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ యూజ్ చేస్తూ ఉంటే 2.4 GHz అనేసి, 5 GHz అనేసి బ్యాండ్స్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఇలాగా 6 GHz బ్యాండ్ వీటికి అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. సో మన ఇండియాలో ప్రెజెంట్ అయితే దానికి అలో లేదనమాట. 6 GHz బ్యాండ్కి గవర్నమెంట్ నుంచి అలో లేదు, సో పర్మిషన్ లేదనమాట దాన్ని యూజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ రీజన్ వల్ల 6 GHz బ్యాండ్ అంటే Wi-Fi 7 టెక్నాలజీ అయితే మన ఇండియాలో లేనందువలన సోనీ PlayStation 5 Pro అనేది లాంచ్ డిలే అయింది. మోస్ట్లీ రాకపోవచ్చు అనమాట Wi-Fi 7 టెక్నాలజీ మన ఇండియాలో వచ్చేంత వరకు. సో ఇది కొంతమంది గేమర్స్కి అయితే లైక్ డిసప్పాయింట్మెంటే, బట్ ప్రెజెంట్ అయితే అది లాంచ్ అవ్వట్లేదు, మనం ఏం చేయడానికి ఉండదు అది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు విఐ నుంచి అండి. విఐ అంటే వొడాఫోన్ ఇండియా నుంచి. వొడాఫోన్ ఇండియా వాళ్ళు కొత్తగా మనకు 4G అనేది లక్షద్వీప్లో 2 ఐలాండ్స్లో లాంచ్ చేశారు. అది వచ్చేసి ఆగట్టి అని అండ్ కావరట్టి అనేసి 2 ఐలాండ్స్లోన 4G సర్వీసెస్ అనేది లాంచ్ చేశారు. వీళ్ళు ఇక్కడ
కనెక్టివిటీ అంటే ఐలాండ్స్లో కూడా కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లైక్ అక్కడ లోకల్ రెసిడెంట్స్, బిజినెస్లు ఉంటాయి కదా వాటికి, అండ్ ఆల్సో వచ్చే టూరిస్ట్ వెళ్తూ ఉంటారు కదా అక్కడికి, ఐలాండ్స్ ఉంటాయి కాబట్టి. సో అలాంటి వాళ్ళకి కనెక్టివిటీ అనేది లాస్ అవ్వకుండా 4G సర్వీస్ అనేది లాంచ్ చేశారు. ఇది వచ్చేసి ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ ప్రాఫిట్స్ కోసమే కాకుండా సర్వీస్ కోసం కూడా ప్రైవేట్ కంపెనీస్ వర్క్ చేయడం చాలా బాగుంటుంది అనమాట ఇలా వర్క్ చేస్తే. సో ఇక్కడ వీళ్ళు దీనిలాగా అంటే 900 mAh అంటే మెగాహెర్ట్జ్, 1800 MHz, 2100 MHz ఈ 3 బ్యాండ్స్ అయితే అక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఇదైతే అప్రిషియేటబుల్ అండి విఐ తీసుకున్న స్టెప్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా విఐ నుంచి కొత్తగా ఒక ప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా ఇంతకుముందు ప్రైజెస్ హైక్ అవ్వకముందు 719 రూపీస్కి వీళ్ళు 1.5 GB పర్ డే అండ్ 84 days వ్యాలిడిటీతో పాటు ఒక ప్లాన్ ఉండేది. అది ఇప్పుడు 859కి అయ్యింది. యాక్చువల్లీ అందులో ఇంకో బెనిఫిట్ కూడా, హీరో అన్లిమిటెడ్ అనేసి ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏంటి అంటే లైక్ నైట్ మీరు 12 AM నుంచి 6 AM వరకు అన్లిమిటెడ్ డేటా యూస్ చేసుకోవచ్చు. మీ ప్లాన్లో నుంచి కట్ అవ్వదు. అండ్ ఒకవేళ మీరు ప్లాన్లోన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 1.5 GB ఇస్తారు కదా, అందులో ఒక 500 MB అలాగే మిగిలిపోయింది అనుకోండి, వీకెండ్స్లోకి అంటే సండేకి యూజ్ చేసుకోవడానికి రోల్ ఓవర్ అయ్యేది. సో ఈ విధంగా ఈ 719 ప్లాన్ ఇంతకుముందు ఉండేది, దాన్ని ప్రైస్ హైక్ అయిన తర్వాత 859కి చేంజ్ చేశారు. సో అదే 719 ప్లేస్లో ఇంకో ప్లాన్ అయితే తీసుకొచ్చారు. అది వచ్చేసి డైలీ 1 GB పర్ డే ఉంటుంది, 72 days వ్యాలిడిటీ ఉంటుంది. ఈ హీరో అన్లిమిటెడ్ ఏదైతే చెప్పాం కదా, ఇలా 12 AM నుంచి 6 AM అంటే రోల్ ఓవర్, ఈ బెనిఫిట్స్ లేకుండా ఒకవేళ మీరు ఎకనామీ పరంగా వెళ్ళాలనుకొని ఈ 719 ప్లాన్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఈ ప్లాన్ అయితే మీరు చూసుకోవచ్చు. అంటే 719 అండ్ 859కి చాలా తేడా ఉంటుంది. అండ్ బెనిఫిట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. కానీ మీరు అదే ప్లాన్లో అమౌంట్లో వెళ్ళాలనుకుంటే ఈ ప్లాన్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జియో 5G నెట్వర్క్ గురించి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు జియో చైర్మన్ ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేస్తుండేది వచ్చేసి జియో 5G నెట్వర్క్ అదర్ ఆపరేటర్స్ లైక్ ఎయిర్టెల్ కానీ విఐ కానీ ఒకవేళ 5G ప్రొవైడ్ చేస్తున్నారు కదా, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే జియో 5G నెట్వర్క్ యూజ్ చేస్తున్న యూజర్స్ యొక్క బ్యాటరీ కన్జంప్షన్ అంటే ఫోన్లో బ్యాటరీ డ్రైన్ అవుతుంది కదా, అది వచ్చేసి వీళ్ళతో కంపేర్ చేస్తే 20 to 40% బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. అంటే బ్యాటరీ లైఫ్ అనేది తొందరగా అయిపోదు. ఎందుకు అంటే నార్మల్గా వేరే ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో జియో కాకుండా వాళ్ళు వచ్చేసి స్టాండ్ అలోన్ నెట్వర్క్ కాదు, వీళ్ళకి 4G 5G మధ్యలో స్విచ్ అవుతూ ఉంటాయి. జియోలో అలా కాదండి, స్టాండ్ అలోన్ నెట్వర్క్. వీళ్ళు స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా చేస్తారు. అంటే స్టాండ్ అలోన్గా ఉంటుంది. 5G అంటే 5Gనే వస్తూ ఉంటుంది కంటిన్యూగా. అండ్ కెరియర్ అగ్రిగేషన్ కూడా వీళ్ళ దాంట్లో ఉంది. అది పవర్ ఎఫిషియెంట్గా తీసుకురావడం జరిగినందువలన వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నది ఇది వచ్చేసి 5G నెట్వర్క్ జియోలో యూజ్ చేయడం వల్ల బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అనేది చాలా తక్కువ ఉన్నాయనేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు VoNR వాయిస్ ఓవర్ న్యూ రేడియో అనే టెక్నాలజీలోన కాల్స్ అనేది ఇంప్రూవ్ చేసినట్టు, కాల్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసినట్టు. అండ్ ఆల్సో ఎవరైతే డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, మొబైల్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళతో మాట్లాడుకొని స్టేబుల్గా VoNR పైనే కాల్స్ కూడా రిసీవ్ అయ్యే విధంగా చూసుకుంటామని అయితే చెప్తున్నారు. బట్ అది వన్స్ మన యూజర్స్కి అయితే జియో ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. లైక్ ఈ 5G నెట్వర్క్ యూజ్ చేసి ఒకవేళ అదర్ లైక్ ఎయిర్టెల్ కానీ విఐ కానీ యూజ్ చేస్తే 5G డ్రైనింగ్ మీకు తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ యూజ్ చేస్తే నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ 5G డివైస్ లేనందువల్ల నేను ఇది చెక్ చేయలేకపోతున్నాను. అండ్ ఫ్యూచర్లో నేను తీసుకొని చెక్ చేసి మీకు కూడా ఇన్ఫర్మేషన్ దీని గురించి అప్డేట్ అయితే చేస్తానండి. అండ్ ఈరోజు వచ్చేసి న్యూస్ ఇవే అండి. సో ఇంకో న్యూస్తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో వీడియోస్ ఏదైతే మనం పోస్ట్ చేస్తున్నామో అవి నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి. అండ్ టెలికాం రిలేటెడ్ న్యూస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొని వస్తూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.